ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిస్వార్థంగా సేవలందిస్తున్నామని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ అన్నారు. అశోక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని పాంబండ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ చలికాలం స్వెటర్లు శివకుమార్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ 2004లో ప్రసాద్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నామని, అశోక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. గొప్ప గొప్ప జాతీయ నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి పైకొచ్చిన వారేనని, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా ఆత్మస్థైర్యంతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన సూచించారు. జ్ఞానం అన్నిటికీ మూలమని, ఆధ్యాత్మికత మరింత ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మోహనరావు, ఉపాధ్యాయులు వామన శర్మ, శ్రీధర్రావు, వేణుగోపాల్ రెడ్డి, సదన్ కుమార్, చెన్ననాయక్, జగదీశ్వర్, శ్రీవాణి, విశ్వశ్రీ, లా ఛాంబర్స్ సిబ్బంది, రాజేందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. అందరు గురువులు కూడా చెప్పేది కూడా అదే, సనాతన ధర్మం అనేది ఒక ధర్మం ఉంది. ఈ సృష్టి కన్నా ముందు ఉన్న ధర్మమే సనాతన ధర్మం. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని మా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మీ తెలుగు పండితులు వామశర్మ గారు మాకు ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు. మా తమ్ముడు ప్రసాద్ సహచరుడు, వారిద్దరు క్లాస్మేట్స్ అనుకుంటాను. ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ 2004లో స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. నా వామశర్మ గారు వివరించారు. అదేవిధంగా అశోక్ కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ కేవలము విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి అశోక్ కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరము వారి బర్త్డే రోజున అశోక్ ప్రసాద్ బర్త్డేలు, తర్వాత వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నిరంతరంగా సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఈ పాంబండతో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది.